హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్ వీడియోస్. ఈరోజు మనం దోశల్లోకి ఇడ్లీల్లోకి చేసుకోబోయే చట్నీ గురించి చెప్దాం. 2 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు. దీంతో 2 minutesలో మనము మంచిగా చట్నీ తయారు చేసుకుందాము. దీంట్లోకి కావాల్సినవి 1 కప్పు వేపిన శనగపప్పు, 6 పచ్చిమిర్చి తీసుకుందాము. ఇవన్నీ కలిపి మిక్సీ పడదాము. మిక్సీ పట్టి మీకు చట్నీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. 2 minutesలో అయిపోతుందండి. రండి మిక్సీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టాం కదా, చూసారా మిశ్రమం ఎంత అట్లా మెత్తగా అయిందో. దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారా, ఓన్లీ ఇది పుట్నాల పప్పు, పచ్చిమిర్చి మాత్రమే. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనకి ఎంత పలుచగా కావాలంటే అన్ని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే కప్పుతోటి ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్స్ చేసాం కదా, దాన్ని నేను 2 halves కింద చేసుకున్నాను. ఒకటి థిక్గా తీసుకున్న చట్నీ. దీంట్లో కూడా పోపు వేసుకోవచ్చు, బాగుంటుంది. దోశల్లోకి వాటిల్లోకి కూడా బాగుంటుంది. ఇంకా ఇది ఇడ్లీ వాటర్ చట్నీ లాగా బాగుంటుంది. దీనికి కూడా ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అవి ఇప్పుడు మనం చూద్దాము. రండి. పోపు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2-3, ఒక రబ్బ అనమాట, అంటే ఒక రెమ్మ తీసుకొని కరివేపాకు తీసుకున్నాము, 4 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 5 ఎల్లుల్లిపాయలు, ఆవాలు చూడండి 1 టీ స్పూన్ తీసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ ఇది. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాము. చూద్దాము, రండి తాలింపు పెడదాం. ఫస్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందాము. ఎందుకంటే 2 చట్నీల్లో కావాలి కదా, మనం 2 టేబుల్ స్పూన్స్ వాడదాము. కొంచెం వేడయింది ఆయిల్. దీంట్లోకి ముందుగా మనం పచ్చిశనగపప్పు కొద్దిగా, మనం అన్నాం కదా 1/2 టీ స్పూన్ ఆవాలు, దాంట్లో చిటికెడు జీలకర్ర. యాక్చువల్ జీలకర్ర వేసుకోరు హోటల్లో, అయితే మనం వేద్దాము, చాలా టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం మినపప్పు వేసుకుందాము, కొద్దిగా. ఎల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పోపుకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే నేను 2 చట్నీస్ కానీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. మీ ఇష్టము.
ఇందులో ఏంటంటే పోపు కొంచెం చల్లారినాక అందులో వేసుకోవాలి, లేదంటే పిండి కదా, వేపిన శనగపప్పు కదా, దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినాక కొంచెం చల్లారనిద్దాము. ఈలోపు మనం దోశల బ్యాటరీకి కావాల్సిన పదార్థాలే చూసేసుకుందాము. చూసారా, దోశల బ్యాటరీ ఇట్లా అయ్యింది. దీంట్లో ఇంకా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎట్లాగా బ్యాటరీ ప్రిపేర్ చేసుకున్నానో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో మీకు చూపిస్తాను, చూడండి. నేను ఈ గ్లాస్తో చూడండి, ఈ గ్లాస్తో 3/4 గ్లాసు సాయి మినపగుళ్ళు తీసుకున్నాను. 3/4 గ్లాస్ ఈ గ్లాస్ తోటి, ఇది 1/4 గ్లాసు, ఇది 3/4 గ్లాస్ నేను సాయి మినపగుళ్ళు తీసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దీనిలో కొంచెం తక్కువలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఓకే, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందులో వేసుకుందాము. ఇవన్నీ కలిపి ఇదిగోండి, మినపప్పులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిపి మనము నానబెట్టుకొని మిక్సీ పట్టుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే దోశ బ్యాటరీ అయిపోతుంది. కానీ దీన్ని పలుచగా వాటర్ వేసుకొని చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మనకు ఒక 3-4 డేస్ నిల్వ ఉంటుంది, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ చట్నీల్లోకి పోపు యాడ్ చేసుకుందాము. చల్లగా అయింది, చూద్దాం రండి. సేమ్ మీరు చూడండి, ట్రై చేసి చూడండి. సేమ్ హోటల్లో లాగా ఉంటుంది చట్నీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీరు. చాలా టేస్టీగా, మీరు ఇడ్లీలు వేసుకోవడానికన్నా దోశలు వేసుకోవడానికన్నా చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఈ చట్నీలో కూడా, అంటే నేను కొంచెమే చేశాను కదా, మేమిద్దరమే ఉంటాము, చిన్నపిల్లలు, అందుకే మా కోసం కొద్దిగా చేసుకున్నాను. ఇష్టమైతే మీరు 1.5 కప్పు పుట్నాల పప్పు తీసుకొని చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇది కూడా ఎంత నీట్గా ఉందో, టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.